ఫ్రెండ్స్, మీ ఫోన్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తా ఉందా? దానికి కారణం మొబైల్లో ఉన్నటువంటి ఒక చిన్న డ్రాగన్. ఒకప్పుడు ఫోన్లో మాట్లాడడానికి, మెసేజ్లు చేయడానికి మాత్రమే వాడేవాళ్ళం. కానీ 2007వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా స్నాప్డ్రాగన్ S1 అనేటటువంటి ప్రాసెసర్ అనేది ఒకటి వచ్చింది. ఇది ప్రపంచంలో మొట్టమొదటి 1GHz మొబైల్ ప్రాసెసర్. అప్పుడు HCT డ్రీమ్ అనేటటువంటి మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఫోన్ స్నాప్డ్రాగన్ S1 ప్రాసెసర్ తోనే మార్కెట్లోకి వచ్చింది. అప్పుడు వచ్చినటువంటి స్నాప్డ్రాగన్ హిస్టరీ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు TSK గ్యాడ్జెట్స్. 1985లో వైర్లెస్ టెక్నాలజీ కోసం ఏర్పాటు చేసినటువంటి క్వాల్కామ్ కంపెనీ నుంచి ఈ స్నాప్డ్రాగన్ అనేది వచ్చింది. 2007లో వచ్చినటువంటి స్నాప్డ్రాగన్ S1 తర్వాత 2013 నుంచి 2019 మధ్యలో స్నాప్డ్రాగన్ 600 to 800 సిరీస్లు అనేటివి వచ్చినాయి అనమాట. ఇక్కడ నుంచి ఫ్లాగ్షిప్ అనేటటువంటి పదం పాపులర్ అయింది. దీని యొక్క స్పెషల్ ఏమంటే పాటలు వింటూ బ్రౌజింగ్ చేస్తూ ఫోటోలు తీసుకోవచ్చు. అంతేకాదు గేమింగ్ ప్రపంచం అనేది పరిచయం అయింది కూడా ఇక్కడి నుంచే. OnePlus 1, గూగుల్ పిక్సెల్ వంటి ఫోన్లు దీని వల్ల విప్లవాన్ని సృష్టించాయి ఆ టైంలో. ఇందులో మెయిన్ ఏమంటే 4K వీడియో రికార్డింగ్, 4G కనెక్టివిటీ, ఇవి రెండు ఉండటం వల్ల అప్పుడు ఈ మొబైల్ ఫోన్లు హై రేంజ్ లో ఉన్నాయన్నమాట. ఇక 2020 నుంచి 2026 మధ్యలో స్నాప్డ్రాగన్ 845 to 855 అనే సిరీస్లు అనేటివి వచ్చాయి. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G కనెక్టివిటీ అనేటివి మొబైల్ ఫోన్లకి ప్రవేశించాయి. అంతేకాదు గేమింగ్ చాలా స్మూత్ గా రన్ అవటం. ఇందుకు మెయిన్ కారణం అందులో యాడ్రినో గ్రాఫిక్ కార్డ్ ఉండటం. ఇది ఉండటం వల్ల గేమింగ్ ప్రపంచం అనేది హై లెవెల్ కి వెళ్ళిపోయింది. స్నాప్డ్రాగన్ లేకుండా ఉంటే మొబైల్లో పబ్జీ, ఫ్రీ ఫైర్, COD మొబైల్ లాంటి గేమ్స్ ని అసలు ఊహించుకోవడం ఉండలేము. ప్రాసెసర్ మొబైల్ స్పీడ్ గా రన్ అవడానికి మాత్రమే కాదు, బ్యాటరీ రోజంతా రావడానికి కూడా ఇది ఒక కారణం. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి 8th Gen 3 కానీ, ఇక రాబోతున్న 8 Elite కానీ, ఇవి కేవలం ప్రాసెసర్లు మాత్రమే కాదు, వీటిని సూపర్ కంప్యూటర్లు అని కూడా మనం చెప్పొచ్చు. ఇది 3nm టెక్నాలజీతో తయారైంది. దీనివల్ల డెస్క్టాప్ కంప్యూటర్ కంటే ఇది స్పీడ్ గా వర్క్ అవుతుంది. ఇక 2nm ప్రాసెసర్లు అనేటివి రాబోతున్నాయి. ఇవి మొబైల్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ నాకు మోటివేషన్ కనిపించి నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అనుకూలంగా ఉంటుంది.